హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమ్మగా కడుపు నిండా 2 ముద్దలో తినాలనుకున్నప్పుడు ములక్కాయతో ఇలా కర్రీ చేసుకోండి. సూపర్గా చాలా బాగుంటుంది అనమాట. సరా యమి యమి మంచి వాసన వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ములక్కాయతో ఎప్పుడూ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ములక్కాయ కూర నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి, చాలా కమ్మగా ఉంటుంది. కడుపు నిండా ఒక ముద్ద ఎక్కువే తినేస్తాం అన్నమాట. మరి కర్రీ ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ములక్కాయల్ని ఇలా 2 ఇంచుల పొడుగు కోసుకొని మంచినీళ్ళు పోసి ఒక 80% ఉడకబెట్టాలి. ములక్కాయలు ఉడికిపోయి పక్కన పెట్టేసుకుందాం. ములక్కాయలు ఉడికినాయి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దీనికి మసాలా తయారు చేసుకుందాం. ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నా. చాలా కమ్మగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నూనె వేడాక ఒక 2 ఇంచుల చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, అలాగే ఒకటి చిన్నది మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం మగ్గాలి, కొద్దిగా ఎర్రగా అయ్యే పని లేదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఇది కొంచెం వేగాలి. జీడిపప్పు కొంచెం మగ్గాక ఒక మీడియం సైజు 2 టమాటాలు, ఇది మెత్తగా సాఫ్ట్ అవ్వాలి. వేగిపోయినాయి టమాటాలు. ఆఫ్ చేసి చల్లారిపోయాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేస్తున్నా, ఆరిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందామే. స్టవ్ వెలిగించి అదే కంచుల్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక చిన్నదే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టే దాంట్లో కొంచెం గడ్డ పెరుగు ఒక ఫుల్ 2 స్పూన్లు వేసుకొని పట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా క్రీమీగా ఉన్నదైతే చాలా బాగుంటుంది. 2 స్పూన్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ఇంకా పసుపు వేసి కొంచెం వీటిని పచ్చివాసన పోయేలాగా ఈ నూనెలో వేపుకోవాలి. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కారం వేగిపోయాక ఇప్పుడు మనం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి, నూనె పైకి వచ్చేలాగా. మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసి దొలిపి అందులో పోసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి, బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేయండి, చక్కగా ప్లేట్ నిండా అన్నం తినేస్తాం అన్నమాట. ఇది కొంచెం ఉడికి నూనె పైకి రావాలి. చూసారా, కోయిల కూస్తుంది పక్కన చెట్టు మీద. నూనె ఈ ఉల్లిపాయలు వేపినప్పుడు ఒక స్పూన్ ఉంది, తర్వాత 2 స్పూన్లు వేసానండి. నూనె కొంచెం ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మొత్తం 3 స్పూన్లు వేసాను. నూనె పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ములక్కాయ నీళ్ళతో సహా వేసేద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి కదా, ఈ గ్రేవీలో ఉడికిపోతుంది అన్నమాట ములక్కాయ. మంచిగా ఇందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కమ్మగా ఉండే ములక్కాయ కూర రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఉప్పు కారం చెక్ చేసుకోండి. కారం కొంచెం పడుతుంది నాకు, కారం కొంచెం వేస్తాను. నా కారం కొంచెం ఎర్రగా ఉందండి, కంగారు పడకాకండి. మంట అయితే లేదు, ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. సో మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి చూద్దాం. ఇప్పుడు సరా కూర దగ్గర పడిపోయిందండి. సరా ఇలా దగ్గర పడాలి, నూనె పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నా. స్టవ్ ఆపేస్తున్నా. అంతే, అయిపోయింది. యమీ యమీ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట.
ఫ్రెష్ క్రీమ్ కలిపేశాక ఇప్పుడు ఇందులో ఒక స్పూను కసూరి మేతేసి కలిపేయండి. అంతే, రెడీ అయిందనమాట. సరే, ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. కమ్మగా కడుపు నిండా తినొచ్చు అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వంట ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఉంటా ఫ్రెండ్స్.